ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రేకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే శ్రీకృష్ణాయ వయం నమః. హరి ఓం. శ్రీమద్భాగవతం పంచమ స్కందం 17వ అధ్యాయంలో కూర్చోం. గంగాదేవి అవతరణ, వర్ణన, వ్యాప్తి అన్నింటి గురించి చెప్తూ ఉన్నారు. పైగా ఇందులో ఇంకా సంకర్షణ స్తుతి కూడా, భగవంతుడు అవతారం ఒకటి సంకర్షణ, ఆయన్ని సదాశివుడు స్థుతించడం కూడా ఇందులో కనిపిస్తుంది. సరే చూడండి. శ్రీ శుక ఉవాచ తత్ర భగవతః సాక్షాత్ యజ్ఞలింగస్య విష్ణోః విక్రమతో వామపాదాంగుష్టనఖ నిర్భిన్న ఊర్ధ్వాండక కటాహ వివరేణాం తత్ప్రవిష్టా యా బాహ్యజలధారా తచ్చరణపంకజావా నే జనారుణకింజల్ ఓపరంజితాఖిల జగద ఆఘమలాపహూప స్వర్శనామల సాక్షాత్ భగవత్పదే ఇది అనుపలక్షితవచో అభిధీయమానాది మహతాకాలేన యుగ సహస్రోపలక్షణేన దివో మూర్ధని అవతారయత్తతో విష్ణుపదం ఆహుః. యత్ర హవావ వీరవ్రత ఔత్తానపాదిః పరమ భాగవతో అస్మత్ కులదేవతా చరణారవిందోదకమితి యామనుసవనం ఉత్కృష్యమాణ భగవద్భక్తి యోగేన దృఢం క్లిజ్యమానాంతర్హృదయాం ఖండ్య వివశా మీలితలోచన యుగల కుట్మల విగలత మలభాస్వకలయ అవివ్యజ్యమాన రోమ పులక కులకోధునాపి పరమాధరేణ శిరసా బిభక్తి. తతః సప్తర్షయః తత్ప్రభావా విజ్ఞాయాం నను తపన అత్యంతకే సిద్ధిః ఏతావతి భగవతి సర్వాత్మని వాసుదేవే అనుపరవత భక్తియోగలాభేనైవ ఉపేక్షితాన్యార్థాత్మ తతయో ముక్తిమివాగతాం ముముక్షవయువ స బహుమానం మధ్యావి జటాజూటైః ఉద్వహంతి. హరి గంగాదేవి వర్ణన గురించి శుక మహర్షి చెప్తూ ఉన్నాడు. అయ్యా, ఒకనొక సమయంలో బలిచక్రవర్తి యజ్ఞం చేశాడు కదా. యజ్ఞం చేసినప్పుడు దేవతల యొక్క కోరిక మీదట అదితికి ఉపేంద్రుడుగా పుట్టినటువంటి శ్రీ మహావిష్ణువే త్రివిక్రముడుగా వామనావతారంలో
అవునా. అక్కడికి వచ్చి బలి చక్రవర్తి దగ్గర దానాన్ని స్వీకరిస్తూ 3 అడుగులు, 1 అడుగు ఆకాశాన్ని విడిపాడు. అది బ్రహ్మలోకం. బ్రహ్మలోకాన్ని పైన ఏమంటయ్యా అంచులు తాకిందట. ఆ పాదం తాకేటప్పటికి అక్కడ ఆ పైన రంధ్రం పడింది. అక్కడి నుంచి నీళ్లు పడడం మొదలు. ఆయన కాళ్ళు తడిచాడు. ఆయన కాళ్ళ మీద ఉన్నటువంటి కేశాలు ఏవైతే ఉన్నాయో ఆయన తడుస్తూ ఎర్రటి ప్రవాహంలాగా అక్కడి నుండి వర్షించడం మొదలుపెట్టింది. పెద్ద జలధారలాగా రాతో వస్తూ వస్తూ ఆ బ్రహ్మలోకంలో ఆమె భగవత్పది అనే పేరుతో పిలువబడింది. అక్కడ నుండి ధ్రువలోకానికి కూడా వచ్చే ధ్రువలోకంలో విష్ణుపద అనే పేరుతో పిలువబడింది. బ్రహ్మలోకంలో భగవత్పది, ధ్రువలోకంలో విష్ణుపది. అవునా. అక్కడి నుంచి ఇంకా కిందికి వస్తూ వస్తూ ఏంటి అప్పుడు ఎవరు ఇంతకో ఈయన ధ్రువుడెవరు? ధ్రువుడి తండ్రి ఎవరు? ఉత్తానపాదుడు. తాత స్వయం మనువు మనవుడే అయిన కదా. ఆయన కాలం నుండి అదిగో అక్కడ ప్రవహిస్తూ ఉంది ఆయన చరణ. ఇది నారాయణుడి యొక్క చరణ ఉదకం లాగా అక్కడి నుంచి వస్తుంది. అప్పుడు ఏం చేశారు వాళ్ళందరూ తల మీద చల్లుకున్నారు ఆ నీటిని. శిరస్సును ధరించడం వల్ల వీళ్ళ జీవితాలన్నీ కూడా పరమ పావనమైపోయాయట. ఏంటది? అదే గంగ. ఆ భూమి మీదకి వచ్చింది, శివుడి నెత్తి మీదకి వచ్చింది. అక్కడి నుంచి భూమి మీద ప్రవహించింది. గంగ సముద్రంలోకి వెళ్ళింది. పాతాళలోకానికి కూడా వెళ్ళిపోయింది. పాతాళలోకానికి చాలా మందిని తరింపజేసింది. అవునా. ఎవరు ఈ గంగాజలాన్ని తన తల మీద చల్లుకుంటూ ఉన్నారో వాళ్ళకి సర్వపాపాలు పోతాయి. అర్థమైందా? ఏమండి మీరు చదువుకున్న పోయాయా? నమ్మకం ఉంటే పోతాయి. పోలేదు అంటే నమ్మకం లేదు అని. నమ్మకం ఏది లేదు, విష్ణుదేవుడు మీద భక్తి లేదు అని. విష్ణుపాదోద్భవ, విష్ణువు మీద నమ్మకంతో భక్తితో ఈ గంగాజలాన్ని చల్లుకుంటున్నారు అని అంటే ఆ ఒళ్ళు పులకిస్తుందా? స్మరణలోనే ఆ గుర్తు చేసుకోవడం. అందరూ వెళుతున్నారు. కొంతమంది చేసి గంగ దగ్గరికి వెళితే భయం వేస్తుంది అని కొంతమంది, కంపు కొడుతుంది కొంతమంది. ఎందుకు? ఆ పక్కనే శవాలన్నీ కలుతూ ఉంటాయండి. అవన్నీ చూసావా? అవి మాత్రమే చూసావా? నీకేం తెలీదు. అరే శవాలను కూడా వేస్తున్నారు. ఎందుకు? శవం తడిచిన ఆ శవాన్ని వదిలేసిన జీవుడు ఉన్నాడే వాడికి ముక్తి కలుగుతుంది అని. దేహాన్ని వదిలేసిన వాళ్ళకు కూడా ముక్తి కలుగుతూ ఉంటే దేహంతో ఉన్నవాడికి కలగదా? నిజంగా భక్తి పరవశం ఎక్కడైతే ఉంటుందో ఆ గంగా పరివాహక ప్రాంతంలో అడుగు పెడుతూనే ఒళ్ళు పులకిస్తుంది. అది ముఖ్యమైనటువంటి విషయం కదా. ఎందుకు? ఎవరితో కలిసినా వాళ్ళ పూర్వోత్తరాలు కనిపించాలి. ఎప్పుడు కనిపిస్తాయి? నీ మనసు నిశ్చలంగా ఉంటే సత్యాలు కనిపిస్తాయి. నిశ్చలంగా లేకపోతే ఏ వ్యక్తి అయినా సరే ఇంకొకరితో కలుస్తున్నాడంటే ఏదో ఒక పర్పస్ ఉంటుంది. సాయంత్రం అవుతానే అందరూ ఏం చేస్తారు? జనరల్గా ఏం చేస్తారు? సాయంత్రం అవుతున్న బస్సులన్నీ ఏది బంకుకి వెళ్ళి పెట్రోల్ నింపుకొని ఇంటికి వెళ్తూ ఉంటాయండి. అలాగే జనాలందరూ కూడా ఏం చేస్తారు? బంకులకి వెళ్తారు, రకరకాల నీళ్ళని నింపుకుంటారు. ఎర్ర నీళ్ళు, తెల్ల నీళ్ళు, కంపు నీళ్ళు, ఉప్పు నీళ్ళు, రకరకాల నీళ్ళని నింపుకుంటారు కదా. ఏమయ్యా ఎవరికి ఏది ఇష్టమో మీద కూడా చదువుకుంటాడు. స్నానాలు చేసేవాళ్ళు లేరు, అవునా కదా? స్నానాలు చేసేవాళ్ళు లేరు. వాటిలో దీంట్లో చేస్తున్నామండి ఏది ఇష్టం అయితే అది.
అయితే ఏదైనా సరే ఒక వస్తువు కొంటున్నాము అని అంటే ఆ సరుకు గురించి మూలాలు తెలుసుకునే కొంటారు కదా. అలాగే ఇక్కడ కూడా గంగ యొక్క మూలాల గురించి తెలుసుకొని అందులో దిగి స్నానం చేసిన, నీళ్లు మీద చల్లుకున్న పరమమైన భక్తి కలుగుతుందండి, పరమ శాంతి కలుగుతుందండి, ముక్తి కలుగుతుందండి. సో గంగా జలాన్ని ఆ ప్రహ్లాదుడే వెళ్ళి మీద చదువుకున్నాడట. ఆయన ముక్తులయ్యాడు. అప్పటి నుండి అనేక మంది అదే పని చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క జీవితాన్ని తరింపజేసుకుంటూ ఉన్నారు. కాబట్టి నాలుగు తతో అనేక సహస్రకోటి విమానానేక సంకుల దేవయానేన అవతరంతి ఇందుమండలం అవార్య బ్రహ్మసదనే నిభృతి తత్ర చతుర్థా విద్యమానా చతుర్వహి నవమి చతుర్దిశం అభిస్పందంతే నద నదీపతిం ఏవాపి నివిశతి సీతా అలకనంద చక్షు భద్రా ఇది సీతాదు బ్రహ్మసదనాత్ కేసరాచలాత్ గిరిశిఖరేభ్యో అదో అధ ప్రస్రవంతి గంధమాదనమూర్ధసు పతిత్వాంతరేణ భద్రాశ్వవర్షం ప్రాచ్యాం దిశి క్షారసముద్రం అభిప్రవిశతి ఏవం మాల్యవచ్చిఖరాన్ నిష్పతంతి తతో అనుపరతవేగా కేతుమాలా విచక్షు ప్రతీచ్యాం దిశి సరిత్పదిం ప్రవిశతి భద్రాచోత్తరతో వేరు శిరసో నిపతిత గిరిశిఖరాత్ గిరిశిఖరం అధిహాయ శృంగవతః శృంగాదవస్యందమాన ఉత్తరాంస్తు కురూనమిదః ఉదీచ్యాం దిశి జలధిం అభిప్రవిశతి తదైవాలకనంద దక్షిణేన బ్రహ్మసదనాత్ బహూని గిరికూటాన్యతిక్రమ్య హేమకూటాత్ ధైమకూటాన్యతి రభసతరంతః స లుఠయంతి భారతమభివర్షం దక్షిణస్యాం దిశి జలధిం అభిప్రవిశతి యస్యాం స్నానార్థం చాగచ్చతః పుంసః పదే పదే అశ్వమేధరాజసూయాదీనాం ఫలం న దుర్లభం ఇతి అన్యే చ నద్యశ్చ వర్షే వర్షే సంతి బహుశో మేర్వాది గిరిదిగుతరశతః తత్రాపి భారతమేవ వర్షం కర్మక్షేత్రమా మన్యాన్యష్టవర్షాణి సద్గణ్యాం పుణ్యశేషోపభోగస్థానాని భౌమాని స్వర్గపదాని వ్యపదిశంతి యేషు పురుషాయుర్వర్షాణాం దేవకల్పానాం నాగాయుధ ప్రాణానాం వజ్రసంహనన బలవయోమోద ప్రముదిత మహాసౌరతమిథున్ అవ్యవాయాపవర్గవర్ష ధృతైకగర్భగళత్రాణాం తత్రతు త్రేతాయుగ సమకాలో వర్తతే. ఏమైందయ్యా? అప్పుడు నదిలో స్నానం చేస్తే పాపాలు పోవడమే కాదు, సర్వ కోరికలు నెరవేరుతాయట. ఇవన్నీ నెరవేరుతాయండి, నెరవేరుతాయి. నేను ఉన్న పలంగా ముఖ్యమంత్రి అయిపోదాం అనుకుంటున్నా. ఇక్కడ మొదట అన్నారు పాపాలు పోతే మంచి బుద్ధి కలుగుతుంది, కానీ ఇట్లాంటి విద్రోహక బుద్ధి కలగదు. లోపల ఉన్న పాపాలు వెళ్ళిపోయాడు, మనసు ప్రశాంతిస్తుంది. తను ఏం చేయగలడో అది చెయ్యాలి అని కోరుకుంటాడు. చేయడానికి కావాల్సిన శక్తిని అడుగుతాడు. ఏమయ్యా గుంటం కోరికలు ఎవడే కోరుతాడు? సోమరిపోతాడే కోరుతాడు. మనం పని చేయడానికి ఇష్టం లేనివాడు ఉన్నాడే, కూర్చొని అన్నీ నా దగ్గరికి రావాలి అని కోరుకుంటాడు. నిజంగా జ్ఞానం ఉన్నవాడు ఎవడు అలాంటివి కోరుకోడండి. కాబట్టి మొదట స్నానం చేస్తే లోపల పాపాలు వెళ్ళిపోతాయి, సద్బుద్ధి కలుగుతుంది, సత్కర్మలు ఆచరిద్దామని అనుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యంగా భగవంతుడిని హృదయం నిశ్చలంగా నిలబెట్టాలి అని అనుకుంటాడు, ప్రశాంతంగా బతకాలి అని అనుకుంటాడు. తను సత్కర్మలు నిత్యం నిరంతరం ఆచరించే శక్తిని ప్రసాదించమని అడుగుతాడు. అంతేగాని కోరడం, చేయకుండా బతకడం ఇలాంటివి కోరుకోడండి. అందువలన ఆయన్ని ఆ గంగలో విష్ణువుని తలుసుకుంటూ గంగలో దిగితే సర్వకోరికలే తీరుతాయండి దానికి అనుగుణంగా వ్యవహరించినప్పుడు.
ఇంకా ఏమైందండి, అక్కడ ధ్రువలోకం నుండి కిందికి వచ్చింది. విష్ణు పదం అని అన్నారు కదా, అక్కడి నుంచి కిందికి వస్తూ దేవలోకానికి వెళ్ళిపోయింది. దాని నుండి చంద్రమండలానికి వెళ్ళి చంద్రమండలం నుండి బ్రహ్మనగరం, మేరు పర్వతం మీద బ్రహ్మనగరం ఉందట. అవునా? ఇటు వెళ్తే ఆ వసు పర్వతాల మీద వెళ్తే అలకనంద ఉందండి అని, మేరు పర్వతం వైపు వెళితే బ్రహ్మనగరం ఉందట. చాలా కోట్ల కొలది భవనాలు ఉంటాయట అక్కడ. ఆ గంగా నది అక్కడి నుంచి కిందికి దిగుతూ 4 రకాల పేర్లతో దిగిందట. ఏమిటయ్యా? సీత, అల్కానంద, చక్షువు, భద్ర అనే పేర్లతో పాయలుగా కిందికి ప్రవేశించట. 4 వేరు దారులలో ప్రవహిస్తూ ఉంటుందట. ఆ నదులన్నీ కలిసి ఏమవుతాయ్యా? మళ్ళీ సముద్రంలో కలిసిపోతాయండి. వీటిలో సీత అనే నది ఉంది. ఏమవుతుంది? బ్రహ్మనగరం నుండి కేసరాచలము అట. అది చాలా ఎత్తుగా ఉంటుందట, గంధమాదన శిఖరంపై. అక్కడి నుండి భద్రాశ్వ వర్షాన్ని తడుస్తూ తూర్పు దిశలో ఉన్న లవణ సముద్రాన్ని చేరుకుంటున్నాం. తూర్పు దిశలో ఏముంది? ఇది భూమంతా ఒకటే. ఇక్కడ భూమంతా ఒకటే. అప్పుడు ఈ దేశాలు ఏమి లేవు. అంటే ఆ ప్రాంతాలు అక్కడ వైపు మొత్తం భూమికి తూర్పు వైపు ఉన్నటువంటి ప్రదేశంలో కలిపి కలిసిపోతుంది సీతా నది. తర్వాత చక్షు అనే నది ఉంది. అదే మాల్యవంత శిఖరానికి వెళ్ళి అక్కడి కేతుమాల ఖండాలు ప్రవహిస్తూ అక్కడి నుండి పశ్చిమ దిశలో ఉన్న లవణ సముద్రంలోకి వెళ్ళి కలిసిపోతుంది. తర్వాత భద్రా అనే నది ఉంది. అది కూడా మేరు పర్వతానికి ఉత్తర దిశలో పడుతూ అనేక పర్వతాలని దాటుకుంటూ శృంగవంత శిఖరంపై పడుతుందట. అక్కడి నుండి ఉత్తర ప్రదేశం మీదుగా ప్రవహిస్తూ ఉత్తర దిశ సముద్రంలో కలుపుతుంది. ఉత్తర ప్రదేశం అంటే టిబెట్ ఆ ప్రాంతానికి వెళ్ళి అటుపక్క సముద్రంలో కలిసిపోతుందట. అది ఆ తర్వాత ఏమయ్యా? అదే అలకనంద తెలుసు అనుకుంటా. బ్రహ్మపురం దక్షిణం వైపు పడుతుందట. పెక్కు శిఖరాలను దాటుతూ హేమకోట పర్వతానికి చేరుతుందట. అక్కడి నుంచి చాలా వేగంతో హిమాలయ శిఖరాలు గుండా ప్రవహిస్తూ భారత వర్షానికి ప్రవహిస్తుంది. అలకనంద తెలుసుగా. పిమ్మట అదే దక్షిణ దిశగా వచ్చి దక్షిణ సముద్రంలో కలుస్తుందా. బంగాళాఖాతం ఇప్పుడు దక్షిణ దిశ ఉంటున్నాను. అక్కడి నుంచి అట్లాగా వచ్చేస్తుందండి. భారతదేశానికి ఏమో తూర్పు ఉంది బంగాళాఖాతం. మొత్తం భూమికి ఇవన్నీ దక్షిణ దిశలోకి వచ్చేస్తాయండి. అక్కడికి వచ్చి కలుస్తుందండి. ఈ విధంగా అలకానంద వేరు ప్రదేశాలలో రకరకాలైనటువంటి గొప్ప స్నానఘట్టాలు అవన్నీ ఉన్నాయి. అక్కడ రాజులైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి ఇవేవి అశ్వమేధ యాగాలు, రాజసూయ యాగాలు కూడా చేశారట నది ఒడ్డున. అయితే వీటన్నింటిలోకి 9 ఖండాల వాటిలో భారతవర్షమే కర్మభూమి అంటారు. మిగతా 8 ఖండాలు ఉన్నాయి. స్వర్గవాసులైన పురుషులు వాళ్ళు భోగాలు అనుభవించడానికి, వాళ్ళ పుణ్యాలు అనుభవించడానికి మాత్రం ఉపయోగించుకుంటారట. అంటే అప్పుడు కూడా భారతదేశం అనేటువంటి భారతవర్షం అనేది ఉంది. కానీ మిగతా ప్రదేశాలు ఉన్నాయి, జనావాసాలు లేవు. మరి దేవతలు ఉపయోగించుకున్నారు, రకరకాల దేవతలు ఉపయోగించుకున్నారు. రకరకాల దేవతలు అంటే గంధర్వులు, కింపురుషులు, కిన్నెరలు, మరే అలాంటి వాళ్ళందరూ ఉపయోగించుకున్నారట భూమిని అంతా. కానీ భారతదేశంలో మానవులు అనేటువంటి వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారండి. సరే, ఆ దేవతలు ఉన్నారే వాళ్ళట కనీసం వాళ్ళ ఆయు ప్రమాణం ఏంటయ్యా అంటే మానవుల యొక్క సంవత్సరాలతో కనీసం 10,000 సంవత్సరాలు ఉంటారట. ఇంకా 10,000 ఏనుగుల బలాన్ని కలిగి ఉంటారట. ఎవరు? దేవతలు అయినటువంటి వాళ్ళు. ఈ మానవుల బలాలతో పోలిస్తే వాళ్ళేంటి స్వయంకాములు. వాళ్ళు ఎటు కావాలంటే మారిపోతారు.
రూపాలు మారిపోతారు, ప్రదేశాలు మారిపోతారు. కన్ను తీసి కన్ను మూసి తెచ్చే లోపల ఎక్కడికైనా కూడా వెళ్ళిపోగలిగేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారండి వాళ్ళు. అయ్యా అంతేకాదు, వాడు పూర్తిగా భోగలాలు వస్తాడు, నిరంతరం భోగాలను వేచిన రకరకాల భోగాలు ఏమైనా కావచ్చు. అయితే వాళ్ళ చివరి సంవత్సరం వాళ్ళ ఆడవాళ్ళకు గర్భవతులు అవుతారట. అంటే ఇంకో సంవత్సరం చచ్చిపోతారా అనగా, అవునా? వాళ్ళ పిల్లలు కలిసి పోయి చచ్చిపోతారా ఏమో తెలియకపోతే. అయితే వాళ్ళు చాలా సంవత్సరాలు బతుకుతారు అని అన్నారు కదా. మనకు త్రేతాయుగంలో కూడా, కృతయుగంలో 1,00,000 సంవత్సరాలు, త్రేతాయుగంలో 1000 సంవత్సరాలు జీవించారు. ఆ త్రేతాయుగంలో ఏ విధంగా ఇక జీవించేవాళ్ళు మానవులు, అలాగా ఈ దేవతలందరూ జీవించేవాళ్ళు. దాని 13 నుంచి యత్ర దేవపతయ స్వైః గణనాయకైర్విహిత మహర్షణాః సరళత్తు కుసుమ బస్త భగ ఫలకి సలయ శ్రియా ఆరమ్యమాన విషఫలతాం విటపి విరుపశుంభ మాన రుచిరకాననాశ్రమాయతనవ హర్షగిరి ద్రోణీషు తదా శ్యామల జలాశయేషు వికచ వివిధ నవవనరుహామోద ముదిత రాజహంస జల కుక్కుటకారండవ సారస చక్రవాకాదిభిర్ మధుకర నికరాకృతిభిః ఉపకేచితేషు జల క్రీడాదిభిః విచిత్ర వినోదైః సులలిత సురసుందరీణాం కామ కలిల విలాసహాస లీలావలోకా కృష్ణ మనోదృష్టయః స్వైరం విహరంతి. తత్వవ్యూహేనాత్మనాధ్యాపి సన్నిధీయతే ఏలావృతే తు భగవాన్ భవ ఏక ఏవ పుమాన్న యంతస్తత్రాపరా నిర్విశతి భవాన్యాశాప నిమిత్తతజ్ఞో యత్ప్రవేక్ష్యతః శ్రీ భావస్తత్పశ్చాత్ పశ్చాత్. ఏమైందయ్యా అంటే చెప్పారు. అంటే అక్కడ ఆ దేవతలు అనబడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మిగతా 3 నదులకు సంబంధించినటువంటి ప్రదేశాల్లో జీవించే వాళ్ళు కనీసం 10,000 సంవత్సరాలు జీవిస్తారండి. 10,000 ఏనుగులు బలం కలిగి ఉంటారు. మిగతా చుట్టుపక్కల అనేక రకాల ఆశ్రమాలు, భవనాలు, పర్వతాలు, కొండ చర్యలు, అత్యంతమైనటువంటి అందమైన వనాలు, ఉపవనాలతో అది శోభిలో ఉంటారు. అన్ని ఋతువుల్లో కూడా అక్కడ వృక్షాలు నిండా పువ్వులతో, కాయలతో కదా, అత్యంత గొప్పమైనటువంటి ఆకులతో కూడా ఆనందంగా కళకళలాడుతూ ఉంటుంది. ఏమయ్యా అంటే మొట్టమొదటి చెట్లోనే బతకాలి అని అంటే ఫస్ట్ నీళ్ళు కావాలి, పుష్కలంగా జలం కూడా ఉంటుంది. అక్కడ కావలసిన జలాశయాలు ఉంటాయి, పళ్ళ చెట్లు ఉంటాయి, కొలలు, సరస్సులు. అనేది మన ఇండియాలోనే తూర్పు ఈశాన్య ప్రాంతంలో మేఘాలయ అని ఉంది. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత వర్షపాతం అక్కడే కలుగుతుంది. 300 సెంటీమీటర్లు 500 సెంటీమీటర్ల వరకు పడుతుంది. కానీ అక్కడ తాగడానికి నీళ్ళే ఉండవు. ఏమయ్యా ఒక వాటర్ బాటిల్ కొనుక్కోవాలంటే 100-150 రూపాయలు ఉంటుంది. అదేమిటండి అంత వర్షపాతం పడుతుంది? ఆ వర్షం అంతా ఎట్లా ఉంటుందయ్యా? ఆ పట్టణ అయితే మీద పడితే నీళ్లు తల మీద నిలబడ్డట్టే అది మొత్తం అంత కొండలాగా ఉంటుంది. పడినట్టు బియ్యని కిందికి వెళ్ళిపోతుంది. బర్మాకో బంగ్లాదేశ్కో బియ్యని వెళ్ళిపోతాయి. ఎక్కడ చిన్న చెరువులు కట్టించుకోవడానికి కూడా అక్కడ అవకాశం లేనంతగా వెళ్ళిపోతూ ఉంటాయండి. కానీ ఇక్కడ బోల్డన్ని జలపాతాలు, జలాశయాలు, వాటి వెంట బోల్డని పద్మాలు, ఇవి తామర పువ్వులు, అవునా, వాటి పరిమళాలతో వాటి కొరకు
రకరకాలైనటువంటి రాజహంసలు, జల కుక్కటాలట, కారండ పక్షులు, బెగ్గురు పక్షులట, చక్రవాకాలు, ఇవన్నీ కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయట. ఆ పద్మాల నుండి వచ్చేటువంటి తేనెను చురుకోవడానికి భ్రమరాలు బోల్డన్ని చుట్టూ జంకారాలు చేస్తూ ఉంటాయి. అత్యంత ఎత్తైన భవనాలు కూడా ఉన్నాయట. అంతేకాదు అక్కడంతా దేవతాగణాలు నిరంతరం విహరిస్తూ ఉంటారండి. వాళ్ళంతా ఏం చేస్తారు, రకరకాలుగా భోగాల్ని అనుభవిస్తూ విహరిస్తూ ఉంటారండి. అయితే ఈ నవద్వీపాలలో కూడా అందరికీ దేవుడు శ్రీమన్నారాయణ ఉన్నాడే. రకరకాలైన అవతారాలు ఎత్తి ఆయన అనుగ్రహిస్తూ ఉంటాడు కదా. తర్వాత కొంచెం మళ్ళీ అట్లా వెలికి చూస్తే ఇలావృత ఖండము అని అనుకున్నాం కదా. ఇలావృత ఖండము ఏమయ్యా, ఇలావృత ఖండానికి వెళితే అక్కడ శంకర భగవానుడు ఒక్కడేనట దేవుడు. దేవుడే కాదు, పురుషుడు. మిగతా అంతా అక్కడ అడుగుపెట్టిన వాళ్ళంతా స్త్రీలు అయిపోతారు. అడుగుపెట్టిన వాళ్ళందరూ ఇంద్రద్యుమ్నుడు అని రాజు, మనకు దేవి భాగవతంలో వస్తుంది. ఇంద్రద్యుమ్నుడు అనే రాజు, ఆయన ఒకసారి అనుకోకుండా అదే ఆ ప్రాంతానికి వెళ్ళిపోతే ఆయన ఏమవుతాడు, స్త్రీగా మారిపోతాడు. బోరుమని ఏడుస్తూ వచ్చేయ వశిష్ఠుల వారిని ఎవరినో వేడుకుంటే ఈయన ఏదో యజ్ఞం చేసి పురుషుడిగా మారుతాడు. కానీ ఆయన ఈమె పార్వదేవి పట్టుబడుతుంది, ఆ శాపం అక్కడ. ఆమె పరమపురుషుడు అయిన పరమశివుడితో కలిసి వ్యవహరిస్తూ ఉంటుందట. ఆ ఏరియాలో ఒకసారి ఆమె డిస్టర్బ్ చేశారట, శాపం పెట్టేసింది. ఇక్కడికి ఎవరు వచ్చినా ఆడవాళ్ళుగా మారిపోదు కాదు. అందుకే శివుడు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు అక్కడ అడుగుపెట్టినా స్త్రీలుగా మారుతారు, స్త్రీలుగా మారిపోతారు నాకు. సో కాబట్టి ఆయన ఒక్కడే పురుషుడు, ఆయన ఒక్కడే అక్కడ దేవుడు అంటే. మిగతా వాళ్ళంతా భక్తులుగా ఉండాల్సిందే కదా. దెన్ 16 చదవండి. 16 శ్లోకం. భవానీనాదై శ్రీగణార్ బుధసహస్రై అవరుధ్యమానో భగవతః చతుర్మూర్తే మహాపురుషస్య తురీయాం తామసీం మూర్తిం ప్రహృతిమాత్మనః సంకర్షణ సంజ్ఞామాత్మ సమాధిరూపేణ సనిదాప్యై తదపి గుణభవ ఉపధావతి. శ్రీభగవానువాచ. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణసంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమైతి భజే. భజన్యారణపాదపంకజం భగస్య కృత్నస్య పరంపరాయణం భక్తేశ్వరం భావిత భూతభావనం భవావహం త్వా భవభావమీశ్వరం నయస్వ మాయాగుణచిత్తవృత్తిభిః నిరీక్షతో హ్యన్మపి దృష్టిరజ్యతే ఈశే యదానోదితమన్యుర్ముహసాం కస్తం నమన్యేత జిగీషురాత్మనః అసదృశో యః ప్రతిభాతి మాయయా. క్షీభేవ మధ్వాసవతామ్రలోచనః ననాగ పద్వోర్హణ ఈశిరే హ్రియా యత్ పాదయో స్పర్శన దర్శితేంద్రియా. యమాహురస్య స్థితిజన్మ సంయమం త్రివిర్విహీనం యమనంతమృషయః న వేద సిద్ధార్థమివ క్వచిత్ స్థితం భూమండలం మూర్ధసహస్రధామసు యస్యాద్య ఆసీత్ గుణ విగ్రహో మహాన్ విజ్ఞానదిశోష్ణు భగవానజః కిల యత్ సంభవోహం త్రివృత స్వతేజస వైకారికం తామసమైంద్రియం సృజే. వశే మహాత్మానః మహానహం వైకృతతామసేంద్రియా సృజామ సర్వేదనుగ్రహాధికం యన్నిర్మితం కర్ష్యసి కర్మ పర్వణి మాయాం జనోయం గుణసర్గమోహితః న వేద విస్తారణయోగమంజస తస్మిన్ నమస్తే విలయోదయాత్మనే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే సప్తదశోऽధ్యాయః. ఏమైందయ్యా, శంకర భగవానుడు ఒక్కడే కదా దేవుడు.
అందరూ భక్తులే కాదు, స్త్రీలే. అక్కడ పురుషుడు వేరుగా ఎవరు ఉండడానికి అవకాశమే లేదండి. ఒకసారి శంకర భగవానుడు ఇలాగా చెప్పాడు అన్న. ఆయన కూడా చెప్తున్నాడట ఏమని, భగవంతుడి యొక్క అవతారాలు అనేకం ఉన్నాయి. అందులో చెప్పారు కదా, అక్కడ ఈయన తిరుగుతూ ఉంటాడు. ఇంతకుముందు ఇది నారాయణ భగవానుడు సంకర్షణమూర్తి స్వరూపంలో అక్కడ తిరుగుతూ అందరిని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈయన శంకర భగవానుడు కూడా ఆ సంకర్షణమూర్తిని ప్రార్థించండి ఇలా అని చెప్తున్నాడట మహామంత్రం. ఓం నమో భగవతే మహాపురుషాయ సర్వగుణ సంఖ్యానాయ అనంతాయ అవ్యక్తాయ నమ ఇది భజన్ అరణపాదకజం భగస్య కృష్ణస్య పరంపరాయణం భక్తేశ్వరం భావిత భూతభావన భవాభగం త్వాం భవ భావనమీశ్వరం. శంకర భగవానుడు అన్నాడట. ఆయన సంకర్షణ మూర్తి ఎవరైతే ఉన్నారో ఈయనే త్రిగుణాల కార్యమైనటువంటి ఈ జగత్తుకి కాంతి లాంటి వాడట. అతడు అనంతుడు, ఇంద్రియాలకు గోచరం కానివాడు, ఓంకార స్వరూపుడైనటువంటి సంకర్షణమూర్తికి నమస్కారములు అని చెప్తున్నాడట. ఇది జపిస్తే ఈ మంత్రం సర్వ కోరికలు సిద్ధిస్తాయండి అని కూడా చెప్తున్నాడు. ఆయన అన్నాడు, ఇంకా ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఓ సంకర్షణమూర్తి, సర్వ భక్తులకి నీ పాదపద్మాలే ఆశ్రయం, నువ్వే భగవంతుడివి. అంటే 6 రకాల ఐశ్వర్య గుణాలతో విరాజిల్లేటువంటి వాడివి. అవునా, నిన్ను ఎవరైతే ఆశ్రయిస్తూ ఉన్నారో వాళ్లకు సంసారం నుండి ముక్తి కలుగుతుంది, జనన మరణాల నుండి బయటపడిపోతారయ్యా. నిన్ను కానీ ఆశ్రయించకపోతే కామక్రోధాల నుంచి కూడా బయటపడిపోలేరు. అవునా, కాబట్టి ప్రపంచం మీద ఆకర్షణలో పడి ఇట్లే తిరుగుతూ ఉంటారు. నీ మీద దృష్టి ఎవరికైతే కలుగుతుందో వాళ్ళ మనసు శాంతిస్తుంది నీ అనుగ్రహం వలన. అది తెలిసిన వాడు నిన్ను ఆరాధించకుండా ఎవడు ఉంటాడు కదా. మాయ వలన మనసు అపహరించబడుతుంది, కానీ దృష్టి నీ వైపు దిగితే అది స్థిరపడతాది. తేనంటే ఎవరికి ఇష్టం? ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందరికీ ఇష్టమే కదా. అలాగే నీ యందు దృష్టి కలిగినటువంటి వాళ్ళకే జీవితం తీయగా ఉంటుంది. అంటే ప్రశాంతంగా, హాయిగా, సుఖవంతంగా ఉంటుంది. నీ వైపు దృష్టి తిప్పారో వాళ్ళ యొక్క బాధలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు వాళ్ళు చేయకూడని పనులు ఏమీ చేయరు. అంటే అరిషడ్ వర్గాలకి లోను గారు. అహంకారం, గర్వం, మదము, ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి నిన్ను ఆరాధిస్తే, నిన్ను లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళు. దానికి చూడండి, శివుడు కూడా ఏమడిగితే అది ఇచ్చేస్తాడు, కాముగా కూర్చుంటాడు మళ్ళీ కదా. శంభో శంకరా అని ఒక గ్లాస్ నీళ్ళు పోసి ఇక్కడ బూడిద వేస్తే చాలట, భక్తురా నీవేం కావాలన్నా కోరిక ఇచ్చేస్తాం, పోరా తొందరగా బాబు మళ్ళీ మీ ధ్యానపతిలు. కానీ విష్ణుదేవుడు అలా కాదా, ముందే వాడి జీవితాన్ని పరిశీలిస్తాడు. ఎక్కడ ఏమేమి పెట్టాలని అన్నీ పెట్టేస్తాడు కదా. ఈయన కామ్గా నిద్రపోతున్నట్టుంటాడు. అవునా, నారదుడే సర్వకార్యాలు చక్కదిద్దేస్తాడు. చీఫ్ సెక్రటరీ ఎవరు? నారదుడు మొత్తం ఆఫీస్ వ్యవహారాలు అనేది చేస్తాడు. ఆయన కూడా చిరతలు పట్టుకొని నారాయణ నారాయణ అన్నట్టుంటాడు. కానీ అవునా, చెడు గుణాలను కానీ ఆశ్రయిస్తే నరకాలు చూపించేస్తాడు ఆయనకి ఇంకా వీలు కానటువంటివి ఏమైనా ఉంటాయో వాటిని మాత్రమే నారాయణుడికి తెలియపరుస్తాడు. నారాయణుడు దిగొచ్చాడు రాండి ఇంకా పీక కోసేయడమే కదా. లేదా భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారా, వాళ్ళకి మార్గనిర్దేశనం చేస్తాడు నారదుడు. తర్వాత నారాయణ తెలియపరుస్తాడు, ఆయన ఇచ్చి అనుగ్రహిస్తాడు.
నారాయణ అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి సర్వ పాపాలు వెళ్ళడం ఏంటయ్యా, సర్వ కోరికలు నెరవేరుతాయి, జీవితం ఉన్నతంగా ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా భాగవతంలో పంచమ స్కందంలో 17వ అధ్యాయం పూర్తయిందండి. ఇంతవరకు ఏం చెప్పారు? ఆ గంగా నది ఏ విధంగా కిందికి ప్రవహించి అంతటా మరి భూమిని అంతటే తడుపుతుందో చెప్పారు. చివరిగా ఎవరి వలన ఏర్పడింది గంగా? నారాయణమూర్తి వలన కదా. నారాయణమూర్తి యొక్క అనుగ్రహం మళ్ళీ ఏ విధంగా దొరుకుతుంది అంతా చెప్పేసారు. తర్వాత భూమిలో అప్పటి నుండి ఫస్ట్ నుండి ఇప్పటి వరకు ఏమేమి ప్రాంతాలు ఏమేమి దేశాలుగా ఉన్నాయి, అలాగే ఏ ఏ ప్రాంతానికి మరి అధిష్టాన దైవం ఎవరు ఆయన్ని ఆరాధిస్తే ఆయన ఏమందిస్తాడు అంతా చెప్తున్నారు కదా. భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో ముఖ్యంగా ఒక్కొక్క దేవుడు ఉంటాడు. తమిళనాడులో ఎక్కువ ఏ దేవుడు కనిపిస్తాడు? తమిళనాడు అంతా ఎవరు కనిపిస్తారు? మురుగా 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 అవునా? మురుగానే. ఎవరు? సుబ్రహ్మణ్య స్వామి. అటు కేరళకి వెళితే ఆ ప్రక్క నుండి ఈ ప్రక్క వరకు ఎవరు? అనంత పద్మనాభుడు అండి. అవునా? ఆంధ్రాలో అడుగు పెట్టామంటే స్టార్టింగ్లో వెంకటేశ్వర అంటారు, ఆ తర్వాత రామచంద్ర, భద్రాచలం వచ్చేటప్పటికి కదా. అంతేనా? అటుపక్క చూస్తే మల్లికార్జున. వీళ్ళు ముగ్గురే అత్యధికంగా ఉంటారు కదా అది రాష్ట్రం అంతా. ఆ తర్వాత రాష్ట్రం మధ్యలోకి వచ్చేటప్పటికి నరసింహ నరసింహ నరసింహ. ఎందుకు? నరసింహుడు కూడా ఇక్కడే అవతరించాడు. నరసింహ భగవానుడు అవతరించినటువంటి ప్రదేశం ఇదే కాబట్టి నరసింహుడు ఎటు చూసినా బోల్డని నరసింహ దేవాలయాలు ఆంధ్ర తెలంగాణలోనే కనిపిస్తాయి. అది కూడా కృష్ణా పరివాహకంలో ఎక్కువగా కనిపిస్తాయి. కృష్ణానది ఉంది కదా, కృష్ణానదికి అటు ఇటు ఎటు చూసినా నరసింహస్వాములే కనిపిస్తారు. పైగా శివుడు అక్కడ ఆయన అవతరించాడు కదా, ఆయనతో పాటు నందీశ్వరుడు కూడా ఇక్కడే పుట్టాడు కదా, తెలుగునాటే పుట్టాడు కదా నందీశ్వరుడు. నరసింహస్వామి ఇక్కడే, వెంకటేశ్వర స్వామి ఇక్కడే పుట్టాడు. మరి రామచంద్రుడు అయోధ్య నదికి ఇక్కడే ఉన్నాడు ఎక్కువ రోజులు. మల్లికార్జున స్వామి అంటే ఆయనే శివుడే అవతరిస్తే ఈ నందీశ్వరుడు కూడా ఇక్కడే అవతరించాడు కాబట్టి ఎటు చూసినాడు కర్నూలు జిల్లాకి వెళ్తే ఎటు చూసినా నందీశ్వరుడికి దేవాలయాలు ఉంటాయి, నందీశ్వరుడి పేరుతోనే దేవాలయాలు ఉంటాయి. పైగా శివుడు పంచ ఆరామాల రూపంలో ఆత్మలింగం రూపంలో తారకాసురుడికి ఇక్కడ చిక్కి ఆయన ఇక్కడ కనిపించాడు. అవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. అవన్నీ చెప్తూ ఎక్కడెక్కడ ఏ దేశాలు ఏ విధంగా ఏర్పడ్డాయి చూపిస్తున్నాను చూడండి. శ్రీ శుక ఉవాచ తదాచ భద్రశ్రవా నామ ధర్మసుతస్తత్కులపతయః పురుషా భద్రాశ్వవర్షే సాక్షాత్ భగవతో వాసుదేవస్య ప్రియాం తనుం ధర్మమయీం హయ శీర్షాభిధానాం పరమేణ సమాధినా సన్నిధాశ్వేదమభిగృణంత ఉపధావంతి. భద్రశ్రవణ ఊచు ఓం నమో భగవతే ధర్మాయ ఆత్మవిశోధనాయ నమ ఇతి. అహో విచిత్రం భగవద్విచేష్టితం గ్రంథం జనోయం హి మిషన్న పశ్యతి. ఏమయ్యా అటువైపు చూస్తే ఏంటి అంటే శుక మహర్షి చెప్తూ ఉన్నాడు, భద్రాశ్వదేశము అనే పేరుగాంచింది. ధర్ముని పుత్రుడు ఉన్నాడు భద్రశ్రవుడట. అతని వంశ పెద్దలు అతని ముఖ్య అనుచరులు కూడా వాసుదేవుణ్ణి హయగ్రీవుడు అనే పేరుతో ఉపాసించేవాళ్ళట.
ఆ ప్రదేశం అంతా కూడా ఇటు చూసినా ఎవరు చూసినా వాళ్ళకి దేని యందు నిష్ఠ ఉంటుందయ్యా? ధ్యానం అంటే అత్యంత ఇష్టం. సమాధి నిష్ఠులే ఉంటారు కదా, ధర్మమయులు ఉంటారు. అత్యంత ప్రియమైనటువంటి ఆ హయగ్రీవమూర్తిని ఎప్పుడు వాళ్ళ హృదయాల నిండా ఉంచుకొని స్తుతిస్తూ ఉంటారట ఆ ప్రదేశంలో, భద్రాశ్వరీశం. తర్వాత ఈ భద్రశివుడికి అనుచరులు ఉన్నారట. వాళ్ళందరూ కూడా ఈ విధంగా చెప్తున్నారు, ఏమని? ఓంకార స్వరూపుడు ధర్మమయుడు హయగ్రీవుడు ఉన్నాడే, ఆయన్ను ఎవరైతే హృదయంలో నిలబెట్టుకుంటున్నారో ఆయన రూపాన్ని, వాళ్ళ మనసు శుద్ధమవుతుందయ్యా. అంతేకాదు వేదాలను తీసుకొచ్చిన ఆయన హయగ్రీవుడు, వేదాలను గురించిన ఆయన ఫస్ట్ కదా, వాళ్ళకు జ్ఞానం కూడా కరతలామలకం అవుతుందండి. చూడండి తర్వాత, జాయన్న సద్యర్హి వికర్మ సేవితం నిర్హృత్య పుత్రం వితరం జషీపశ్రీ వదంతి విశ్వం కవయస్మహస్వరం. హ్యకర్తురంగీకృతమప్యపావృతః యుక్తం న చిత్రం త్వయి కార్యకారణే వేదాన్యుగాంతే నమసా రసాతలాద్యోరుతరంగ విగ్రహ ప్రత్యాదేవై కవయేభియాశే తస్మై నమస్తే విదదేహితాయ ఇది హరివర్షే చాపి భగవాన్ నరహరిరూపేణాస్తే తద్రూప గ్రహణ నిమిత్తముత్తం తత్రావిదాస్తే తద్దైతం రూపం మహాపురుష గుణభాజనో మహాభాగవతో దైత్యదానవకులతీర్థీకరణ శీలాచరిత ప్రహ్లాదో వ్యవధానన్యభక్తి యోగేన సహ తద్వర్ష పురుషైరుపాస్తేదం సోదాహరదే. ఓం నమో భగవతే నరసింహాయ నమస్తే జస్తేజసే ఆవిరావిర్భవ వజ్రనక వజ్రదంష్టకర్మాశయాన్ రందయ రందయ తమోగ్రస గ్రస ఓం స్వాహ అభయమభయమాత్మని భూయిష్టాం ఓం క్రౌ క్షరౌ. ఇవన్నీ మంత్రాలు. ఇక్కడ నుంచి ఈ పంచమ స్కందంలో మొత్తం అన్ని ఉపదేశాలే, అన్ని మంత్రాలే కనిపిస్తాయి ఇక్కడ అన్నీ కూడా. ఏమయ్యా అంటే ఆ విధంగా వాళ్ళందరూ హయగ్రీవ భగవాను ఆరాధించి ఏమైంది, సకల బాధలని పోగొట్టుకునేవారట. ఎవరి దృష్టి హయగ్రీవుడు తిరిగిందో వాళ్ళకు జ్ఞానం కరతలామలకం అవుతుంది. వాళ్ళ ద్వారాగా ఇంకా తప్పులు చేయడాన్ని పక్కన పెడితే, అవునా, వాళ్ళకి లౌకిక చింతలు కూడా కలగవు, భౌతిక సుఖ ఆసక్తి ఉండదంట, అజ్ఞానం వెళ్ళిపోతుందండి. వాళ్ళకు భగవంతుడు కరతలామలకం అవుతాడండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎక్కడ కావాలంటే అక్కడ నిత్యం కనిపించేటువంటి వాగా ఇస్తాడండి. అయ్యా చెప్తూ ఉన్నారు, వాళ్ళందరూ ఆయన ప్రార్థిస్తారు అట్లా అలాగా. ఏమని? నువ్వే ఈ సృష్టి స్థితి లయాలు అయ్యున్నావు అయ్యా, నువ్వే దీని అంతటే నడుపుతున్నావు, కానీ మళ్ళీ నీ దీనికి ఏ తాదాత్మ్యము లేదు. అన్నీ చేస్తావు, తాదాత్మ్యమే లేదు. అది ఎట్లా అండి? ఇది నాది అని అనుకుంటే కర్మఫలాలన్నీ అంటుకుంటాయి. ఇది భగవంతుడిది అని అనుకుంటే ఎవరికి ఏ కర్మఫలాలు అంటు. అది ముఖ్యం, అవునా? ఇదంతా భగవంతుడు అనుకుంటే తప్పులు చేయడు. ఒకవేళ తెలియకుండా ఏమైనా పొరపాటు జరిగితే ఆయన చూసుకుంటాడు కదా. అదే అక్కడ చెప్పింది, ఏమని? అనన్యాస్యంతయంతో మామే జన పరిఉపాసతే దేశాం నిత్యావైత్వానం యోగక్షేమం. భగవంతుని హృదయంలో పెట్టుకొని తన బాధ్యతను నిర్వర్తిస్తున్నటువంటి వాడు ఉన్నాడే, వాడు చేస్తాడు. ఎందుకంటే అంతా ఆయనే అన్నాడు, మా అవసరాలను ఆయన తీరుస్తాడు. ఆయనకి ఇష్టమైంది మేము చేస్తాం, ఊరికే ఉండకూడదండి. పుట్టినటువంటి వాడు నిరంతరం పనిచేస్తూ ఉంటేనే ప్రపంచం నడుస్తూ ఉంటుంది. ఒకటి, పనిచేస్తూ ఉంటేనే మనసులో దోషాలు ఎగిరిపోతూ ఉంటాయి, మనసులో వాసనలు ఎగిరిపోతూ ఉంటాయి, మనసుకు శాంతి కలుగుతుంది. ఆ విధంగా వాళ్ళందరూ చేయడం వలన మరి భగవంతుడు వాళ్ళకి ఎప్పుడు దగ్గరగా ఉంటాడు. వాళ్ళకు ఏదో వాళ్ళ నుండి చేసేది ఆయనే. ఆ తర్వాత వాళ్ళను కూడా తాదాత్మ్యం లేకుండా బయటపడేసేస్తాడు.
ఏ పని చేయాలన్నా శరీరం మనోబుద్ధులే కదా చేసేది, స్థూల సూక్ష్మ శరీరాలే. మరి జీవుడు ఎవరు? స్థూల శరీరమా సూక్ష్మ శరీరం? జీవుడు ఎవరు? జీవుడు ఎవరు? స్థూల శరీరమా సూక్ష్మ శరీరమా? ప్రశ్న అడిగితే దాంట్లో ఏదో ఒకటి చెబుదామని కాదు, అసలు రైటా రాగా వచ్చాలి. 3 శరీరాలకు అతీతుడైన వాడు జీవుడు, ఆత్మస్వరూపుడు కదా. పని చేసే స్థూల శరీరమో సూక్ష్మ శరీరమో. కాబట్టి జ్ఞానం ఉన్న వాడికి నేనేమీ చేయలేదనే విషయం తెలుస్తుంది. అవునా? ప్రపంచం నడవాలంటే అందరూ పని చేయాలి, కానీ పని చేసి బయటకు వచ్చినప్పుడు కూడా మనసులో దేవుడు ఉన్నాడు అని అంటే ఏమని అనిపిస్తుంది? జ్ఞానం ఉంటుంది, నేనేమి చేయలేదు ఇక్కడ. దానికి సత్కర్మలు చేసి భగవత్ సమర్పణ చేస్తే కర్తృత్వాన్ని నుండి బయటపడిపోతాడు, అకర్త అని తెలుసుకుంటాడు. సో కాబట్టి ఏమిటయ్యా అని అంటే, నీ అనుగ్రహం వలన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జ్ఞానంలో హాయిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత హరివర్షము అనేది ఉంది. అక్కడికి వచ్చేటప్పటికి నరసింహ భగవానుడు వాళ్ళకి దైవం అట. ఏమయ్యా రాబోయే సప్తస్కంధంలో తెలియపరుస్తారు ఈ విషయం అంతా కూడా. ప్రహ్లాదుని అనుగ్రహించడానికి వచ్చాడు కదా. ఎక్కడ ఆయన? నరసింహస్వామి ఎక్కడ పుట్టాడు? ప్రహ్లాదుడు కూడా మనవాడే, కాకపోతే అప్పుడు తెలుగు భాష ఉందో లేదో కానీ, అవునా కాదా? అహోబిలం కర్నూలు జిల్లా, అవునా? నరసింహస్వామి ఇక్కడే పుట్టాడు, ప్రహ్లాదుడు కూడా ఇక్కడే ఉన్నాడు, అహోబిలంలోనే కదా. ఎవరి హిరణ్యకృష్ణుడు చెప్పేసింది, కాబట్టి ఇక్కడే పుట్టాడు. ఏమయ్యా ఆయన ఇక్కడ వాళ్ళకందరికీ హరివర్షం అండి ఇదంతా. కాబట్టి ఈ ప్రాంతానికి అంతటికీ అహోబిలం దగ్గర నుండి ఎక్కడికి ఆ కేరళ వరకు కూడా ఇదంతా నరసింహ భగవానుడి యొక్క అనుగ్రహం వలన మరి అందరూ హాయిగా ఆనందంగా వ్యవహరిస్తూ ఉంటారండి. అప్పుడు ఆయన ఇక్కడ ఎవరైతే ఆయన్ని ఇలాగా కొలుస్తూ ఉన్నారు, ఓం నమో భగవతే నరసింహాయ నమస్తే అస్తు తేజసే, నమస్తే తేజసే తేజసే వెలుగులకే వెలుగైనటువంటి ఓ నరసింహస్వామి, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. అయ్యా మా పాపాలన్నింటినీ నువ్వే పూర్తిగా భస్మం చేసేసి మాకు అజ్ఞానాన్ని తొలగించి అభయాన్ని ప్రసాదించి మా మనసులో నిత్యం నిరంతరం నేను నిలబడి ఉండాలయ్యా అని ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు ఎప్పుడు నిర్భయంగా ఇక ఆనందంగా జీవిస్తూ ఉంటారు కదా. కాబట్టి ఆ నరసింహస్వామి ఈ హరివర్షంలో అందరినీ ఆరాధ్య దైవంగా ఉండి అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారండి. ఓకే, రేపు చూద్దాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.